ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం అయితే సరిగా లేదని అనుకుంటున్నాను నేను. కొంతమంది ప్రజల ఉద్దేశం కూడా అదే ఉద్దేశం అని నాకు తెలిసింది. అంచేత బాగోలేదని నేను ప్రస్తుతానికి అనుకుంటున్నాను. నేను ప్రజల ఉద్దేశం కూడా అదే అంటున్నాను. అంటే బాగోలేదు అని అంటే ఏ విధంగా బాగోలేదు? ఏదైనా ఒక పని గురించి వెళ్తే 10 సార్లు ఒక ఆఫీస్ చుట్టూ కానీ ఇంకో చుట్టూ కానీ తిరగవలసి వస్తుంది. 1 లీటర్తో పెట్రోల్తో పోయేది 10 లీటర్లు అవుతుంది. అంటే ఉదాహరణకి అంత శ్రమపడి 1 రోజులో అయ్యే పని వారం రోజులు తిరిగినా కానీ అది అవుతుందా అవుదా అనేది సస్పెన్స్లోనే అవుతుంది. అది కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వటం లేదు. అధికారుల చుట్టూ ఎక్కువ తిరగవలసి వస్తుంది. జనరల్గా ఒక సామాన్యుడు టౌన్లో ఉన్నాడంటే టౌన్లో అయినా సరే పల్లెటూరులో ఉన్నవాడైనా సరే ఎంఆర్ఓ దగ్గరికో లేకపోతే కమిషనర్ దగ్గరికో ఇట్లకి వెళ్తాం. వాటర్ గురించి కానీ ఇంకో దాని గురించి కానీ. వాళ్ళు ఎలా ఉన్నదంటే అయిపోతుంది అని చెప్తున్నారు అంతే. 10 సార్లు తిరిగినా కానీ అక్కడ పని అవ్వట్లేదు బేగా. కాబట్టి దాని మీద బాగా సంతృప్తిగా ఉంది. తర్వాత పెన్షన్లు గొడవ ఒకటి ఉంది, విపరీతమైన పెన్షన్లు గొడవ ఒకటి ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. భర్త చచ్చిపోతే భార్యకు కూడా ఇవ్వలేని స్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నదంటే మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అది అంటే మరి ప్రస్తుత ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేసేసాం అని అంటున్నారు కదా, మరి దానికి మీరేమంటారు? అంటున్నారు కానీ ఎక్కడ అమలు జరిపినటువంటి విధానం లేదు. రేపు 16వ తారీఖున ఎప్పుడో అమ్మఒడి అంటున్నారు. అది చూద్దారు ఎంతవరకు పడుతుందో పడదో అనేది. 16వ తారీఖు అయితే దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుందా అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ తర్వాత ఇది అవుతుంది.